హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం తీసిరా. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో. కాదు, అది కాదు, పైన కిందిది రెండో భాగం 51లా మొదటి వచనంలో రెండో భాగం. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. దేవుడి మాటలను దీవించును గాక. ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మనము నాకై చూడాలి. ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మన పూర్వస్థితిని గుర్తు చేస్తుంది. మన పూర్వస్థితి అంటే మన పాత జీవితాన్ని గుర్తు చేస్తుంది. మన పాత జీవితంలో మనం ఏ విధంగా ఉన్నామో, ఏ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించిండు అనే మాటల్ని ఈ వాక్యం తెలియజేస్తుంది. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, మనం ఏ స్థితి నుంచి ప్రభు వద్దకు పిలువబడితేమో, మనం ఏ స్థితి నుంచి ప్రభు మనల్ని పిలుచుకున్నాడో అనే మాటల్ని దేవుని వాక్యం మనం తెలియజేస్తుంది. ఒక ఉదాహరణకు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తా. ఒక రాజ్యంలో గొప్ప యుద్ధానికి నాంది పలికిరు. ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది ఒక రాజ్యంలో. ఆ రాజ్యంలో యుద్ధం జరుగుతున్నప్పుడు జనాలందరూ, సైనికులందరూ భయపడి ఇంకా ఓడిపోతామేమన్నా బిక్కు అని భయపడుకుంటా శత్రువులకి భయపడి వెనుదిరుగుతూ పోతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఆ సైన్యంలోకి ఎంటర్ అయ్యిండు. ఆ వ్యక్తి భయపడుతున్న వ్యక్తుల్ని, మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండని, మనం గెలుస్తాం, ఇదిగో మీకంటే ముందుగా వినాలి, మీకంటే ముందుగా నేనే ముందుకు వెళ్తున్నా కాబట్టి మీరు భయపడొద్దు అని చెప్పి ఎంతో వీరోచితమైన మాటలు మాట్లాడి వాళ్ళలో పురికొల్పుని తీసుకొచ్చి వారిలో ధైర్యాన్ని నింపి మళ్ళీ ఆ రాజ్యాన్ని అద్భుతంగా యుద్ధంలో గెలిచే విధంగా ప్రోత్సహిస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ, ఆ సైనికులందరూ ఆయన మాటని వినాలి జాగ్రత్తగా. ఆయన మాట విని వీళ్ళు కూడా ఉత్సాహంతో యుద్ధంలో పాల్గొనడం ద్వారా శత్రుడు ఓడిపోయే స్థితిలో ఉన్న వీళ్ళు శత్రువును యుద్ధాన్ని జయించి ఆ రాజ్యాన్ని గెలిపించి విజయోత్సవంతో ఇంటికి రాజ్యానికి బయలుదేరి వెళ్ళిరు. అయితే అదేవిధంగా మళ్ళీ కొన్ని యుద్ధాలు జరిగినప్పుడల్లా ఎక్కడ యుద్ధం చేసినా వీరోచితమైన పోరాటంతో ఈ యోధులు, ఈ సైనికులు అద్భుతంగా రాణిస్తారు. రాజుకి ఆశ్చర్యం వేసిందంట. మా సైనికులు ఎప్పుడు లేని రీతిగా ఇంతగా వీళ్ళు అద్భుతంగా యుద్ధం చేసి రాజ్యానికి గొప్ప విజయాలను సంపాదిస్తారు, ఇది ఏ విధంగా జరుగుతుందని ఆలోచన తనకు పడినప్పుడు అందులో ఉన్న వ్యక్తుల్ని విచారించినప్పుడు, రాజా, మన సైన్యం వాస్తవానికైతే కొన్ని రోజుల ముందు పిరికితనంతో వెనుదిరిగి ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మన రాజ్యంలోకి, మన సైన్య బృందంలోకి ఒక వ్యక్తి వచ్చిండు. ఆయన వచ్చిన కాడి నుంచి తన విరోచితమైన పోరాటంతో కాకుండా అందరినీ పురికొల్పడం ద్వారా, మాలో గొప్ప ధైర్యాన్ని నింపడం ద్వారా మేము కూడా ఆయన మాటలకి ప్రేరేపితమై ధైర్యంతో యుద్ధం చేయడం ద్వారా ఈ విధమైన విజయాలు సంపాదించుకుంటున్నాం అని అన్నప్పుడు రాజు చాలా సంతోషించిండంట. వినాలి నా మాట. రాజు ఏం చేసిండు? చాలా సంతోషించిండంట. అబ్బా, అటువంటి వ్యక్తిని నేను చూడాలనుకున్నాడు, సంతోషించిండు. ఆ వ్యక్తిని పిలిపించాడని కోరుకున్నాడు. అయితే ఎమ్మటే ఆ వ్యక్తులు, అయా, మీరు సంతోషిస్తున్న మాట మంచిదే, కానీ ఆ సంతోషం అనేది ఎక్కువ రోజులు నిలవదు రాజా అని అన్నారట. ఎందుకు? కారణం ఏమిటి అంటే, ఆ యోధునికి ఒక భయంకరమైన జబ్బు ఉంది. ఆ జబ్బు ద్వారా అతను కొద్ది రోజులనే మరణిస్తాడు. కాబట్టి
మీరు సంతోషించే ఆ సంతోషం నిలవలేదు, కొద్ది రోజులు మాత్రమే ఉండగలదు ఆ సంతోషం. మన ఆ యోధుడు మళ్ళీ మన రాజ్యం నుంచి, మన యుద్ధ సైన్యం నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది అని అన్నప్పుడు రాజు లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు, ఓడిపోయి మన రాజ్యాన్ని పలుమార్లు గెలిపిస్తూ తీసుకొచ్చిన ఆ వీరుడికి ఖచ్చితంగా ఎటువంటి వైద్యమైనా నా సొంత ఖర్చులతోటి నేను పెట్టుకొని శ్రేష్టమైన వైద్యాన్ని ఇచ్చి అతన్ని నేను ఎట్టు చేసి బతికిస్తా. అటువంటి వ్యక్తి ఈ దేశానికి ఎంతో అవసరం అని ఆ వ్యక్తి కోసం రాజు ఏం చేస్తాడంటే, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడైతే ఆ శ్రేష్టమైన వైద్యం అందుతుందో కావలసిన వైద్య బృందాన్ని, కావలసిన వైద్యానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి డబ్బులు ఎన్నో వెచ్చించి చిట్ట చివరికి ఆ వ్యక్తికి ఆ వైద్యం ఆ రోగాన్ని నయం చేసి ఆరోగ్యవంతుడిగా నిలిపిండు రాజు. అలా కాలం జరిగిపోతున్న తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ దేశం మీదకి యుద్ధం వచ్చింది. దేశం మీదకి యుద్ధం వచ్చినప్పుడు ఎప్పుడు వీరోచితంగా పోరాడి గెలిచే ఈ దేశము ఈసారి ఓడిపోయింది. సరేలే అని రాజు కూడా ఎన్నో గెలుస్తాం, అందులో కొన్ని ఓడిపోతాం అనుకొని టేక్ ఈజీగా తీసుకున్నాడు. అయితే మళ్ళీ యుద్ధం వచ్చింది, మళ్ళీ ఈసారి కూడా ఓడిపోయారు. అయినప్పుడు ఇంతగా ఓడిపోతున్నారు మన సైన్యం, మన దేశం, అసలుకి ఆ వీరుడు ఎక్కడ ఉన్నాడు? అప్పటి యుద్ధాలు, అప్పుడు చేసిన యుద్ధాలు, అప్పుడు విజయాలు ఎందుకు రావట్లేదు అని విచారించినప్పుడు ఆ యోధుడు ఇప్పుడు, అయ్యా మరి సైన్యములకు రావడం లేదు, పిల్లం పిల్లలతోటి హాయిగా ఇంట్లోనే కాలక్షేపం చేసుకుంటూ సంతోషిస్తూ ఆనందంగా ఉన్నాడు, కానీ యుద్ధ సైన్యంలోకి రావటం లేదు రాజా అని చెప్పి. అయితే ఈ అధికారిని రాజు అతని మందలించి అతను నా వద్దకు అతని మందలించి ఎందుకు రావడం లేదు అని, ఎక్సలెంట్, ఎందుకు రావడం లేదు, నువ్వు వెళ్ళి విచారించి తెలుసుకొని రా అని చెప్పేసి ఆ అధికారిని ఆ యుద్ధ వీరుని కాడికి పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ వ్యక్తి అనే మాట ఏంటంటే, అప్పుడైతే నేను అనారోగ్యంతో ఉన్నా, ఏ క్షణంలో నేను చచ్చిపోతానో తెలియదు, ఎట్లాగో చచ్చిపోయేటోని కాబట్టి, ఎట్లాగో నా టైం దగ్గర పడ్డది కాబట్టి, ఆ చచ్చేదేదో దేశం కోసం చచ్చిపోతే దేశభక్తుడు అనే పేరన్న ఉంటుంది, దేశం కోసం చనిపోయిన వ్యక్తిగా అన్న పేరుంటుంది అనుకున్నా. కానీ నేను ఇప్పుడు ఆరోగ్యవంతుని కాబట్టి నేను ప్రాణానికి తెగించి దేశం కోసం పోరాడాల్సిన అవసరం నాకేముంది? నాకు భార్య పిల్లలు ఉన్నారు, నాకు జీవితంలో ఇంకా సంతోషంగా అనుభవించాల్సిన రోజులు ఉన్నాయి, నేను యుద్ధంలో రాను, నేను యుద్ధానికి సైన్య బృందంలో నేను చేరను అని ఉత్తరం ఇచ్చిందంట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. పూర్వపు స్థితి ఏమిటి? ఆ వ్యక్తి మరణించే స్థితి. రాజు కనికరపడి ఆ వ్యక్తిని గొప్ప మంచి వైద్యం ఇచ్చి ఆరోగ్యవంతుడిగా చేసిండు. కానీ ఇప్పుడు ఆ రాజ్యానికి కానీ ఆ రాజుకు కానీ కృతజ్ఞత నిలపలే. మన జీవితాలలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, మన స్థితి ఏమిటి, మన బ్రతికేంది, మొదట మన స్థితి ఏంది, మన పూర్వ స్థితి ఏందనేది వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మనం ఏంది, ఒకప్పుడు మన స్థితి ఏంది, ఎక్కడి నుంచి పిలువబడిన వారం మనం, ఏ పాపపు గుంట నుంచి పిలువబడిన వారం మనం, ఏ వేదన నుంచి పిలువబడిన వారం మనం, ఏ దరిద్రం నుంచి మనం పిలువబడిన వారం. ఈరోజు మనల్ని దేవుడు ఈ స్థాయికి నిలబెట్టినంటే అది దేవుని కృప కాదా? కూటికి లేని స్థితి నుంచి దేవుడు ఈ స్థితిలో నిలిపిందంటే దేవుని కృప కాదా?
అనారోగ్య పరిస్థితుల కొట్టుమిట్టాడుతుంటే, ప్రాణం పోద్దో ఉంటుందో అన్న తెలియని పరిస్థితుల హాస్పిటలల్లా కొట్టుమిట్టాడుతుంటే దేవుడు కాపాడలేదా? అవమానభరితకరమైన స్థితిలో అవమానభరితంగా అప్పుల వాళ్ళు ఏది ఇస్తున్నప్పుడు దేవుడు సహాయం చేసి నిలపలేదా? కూటికి కూడా వెళ్ళని పరిస్థితుల్లో దేవుడు సహాయం చేసి మళ్ళీ 10 మందికి సహాయం చేసే విధంగా దేవుడు నిలపలేదా? దేవుని ఆశీర్వాదం కాదా? దేవుడు సహాయం చేసినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం ఉంది. మన జీవితాన్ని మార్చిన దేవునికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతలమై ఉండాలి. మర్చిపోవద్దు మన స్థితి, మర్చిపోవద్దు. దేవుడు కనిపెడుతుండు, దేవుడు చూస్తుండు. ఆయన దేవుడు వినగలవాడు, దేవుడు చూడగలిగిన వాడు. ఒక మొద్దు కాదు ఆయన, ఒక రాయి కాదు, చెవులు లేని చెవిటివాడు కాదు, కళ్ళు లేని గుడ్డివాడు కాదు. ప్రభువు సర్వాంతర్యామి, ఆయన సర్వం ఎరిగినవాడు, చూస్తున్నవాడు, వింటున్నవాడు. మన స్థితిని మార్చిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనం కనపడాలి. దేవుడు కోరుకునేది అదే. దేవుడు మీ హృదయంలోకి ఈ మాటలు చేరాలని కోరుకుంటున్నా. దేవుడే మిమ్మల్ని మార్చాలని కోరుకుంటున్నా. భయంకరమైన స్థితిలో నుంచి పిలిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పాత బతుకుని మహిమకరంగా మార్చిండు మన దేవుడు. చీకటిలో ఉన్న మన స్థితిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి దేవుడు మనల్ని నడిపించిండు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం మన మీద ఉంది కదా, ఉంది కదా. ఎవరు చెప్పాలనా? పాత స్థితిని మనం గుర్తుంచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుకొనుడి. ఒకసారి మీ వెనక్కి తిరిగి చూసుకోవాలి. మన పాత స్థితి ఏంది? ఈరోజు ఈ విధంగా ఉన్నాం కదా, ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మన స్థితి ఏంది అనేది చూసినప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగినోడో కనపడుతుంది. దేవుడు మన మీద ఎంత కనికరం చూపించిండో కనపడుతుంది. మీరు ఏ గుంట నుంచి తవ్వబడితిరో దాన్ని ఆలోచించమన్నాడు ప్రభు. మన పాత స్థితిని మనం గుర్తుంచుకోవాలి, మర్చిపోవద్దు. మర్చిపోతే మనిషికి గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది, లెక్కలేని తనం వస్తుంది. దేవునికి అయిష్టమైన మాటలు అవి, అయిష్టమైన ప్రవర్తనది. కృతజ్ఞత గల వారిని దేవుడు ఇంకా ఉన్నతమైన స్థాయికి నడిపిస్తాడు. కృతజ్ఞత లేని వారిని దేవుడు ఆయన ఎదుట ఇష్టపడడు వ్యక్తుల్ని. కాబట్టి నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి అని కోరుకుంటూ, మన పాత స్థితిని గుర్తు చేసుకొని ప్రతిరోజు ప్రతి ఉదయం నా మట్టుకు నేనైతే ప్రతి ప్రార్థనలో గుర్తుకొచ్చిన ప్రతిసారి నా స్థితి ఏందో గుర్తు చేసుకుంటా. ప్రభా, నేను ఏ చీకటి నుంచి నేను పిలువబడినో నేను ఎరుగుదునని నేను గుర్తు చేసుకుంటా. ఏ దారిద్ర్యం నుంచి నేను పిలువబడినో నేను గుర్తు చేసుకుంటా. ఏ భయంకరమైన మరణపు స్థితి నుంచి నా కుటుంబం కాపాడబడ్డదో నేను గుర్తు చేసుకుంటా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉదయం సాయంత్రం ఎవరు చెప్పకున్నా అది నాకు అలవాటుగా మారిపోయింది, దేవుని సన్నిధిలో గడపడం. కాబట్టి మీకు చెప్తున్నా, అర్థం చేసుకోండి. దేవుని హృదయాన్ని దుఃఖపరచొద్దు, దేవుని బాధపరచొద్దు. దేవుడు సజీవుడు. మనం ఎట్లయితే చలిస్తున్నామో ఆయన మన మధ్యలోనే చలిస్తున్న వ్యక్తి. కాబట్టి దేవుని మనసుని గాయపరచొద్దు, దేవుని హృదయాన్ని గాయపరచొద్దు. దేవుడి ఈ మాటలను మీకు అర్థమయ్యేలాగా మీ హృదయంలోకి చేరవేయబడును గాక.